వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థంబ్‌నెయిల్ చూస్తే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారని చెప్పేసి. అసలు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలేం జరిగిందంటే డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా 'పుష్ప 2' మూవీ అయితే రిలీజ్ అయింది. ఇంకా దానికి 1 డే ముందు అన్ని చోట్ల కూడా బెనిఫిట్ షోస్ అవి వేస్తూ ఉన్నారనమాట. చాలా ప్లేసెస్‌లో ముందుగానే బెనిఫిట్ షోసు, ప్రీమియర్ షోలు ఇవి వేస్తూ ఉన్నారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్నటువంటి సంధ్య థియేటర్‌లో కూడా ఈ షోనైతే వేశారు. అప్పుడైతే బాగా తొక్కిసలాట అయితే జరిగింది. ఆ తొక్కిసలాట ఏందంటే జనరల్‌గా మన అభిమాన నటుడు ఎవరన్నా థియేటర్‌కి వస్తున్నారంటే ఫ్యాన్స్ అందరూ చేసే హడావిడి మామూలుగా ఉండదు. బీభత్సం చేస్తూ ఉంటారనమాట. వాళ్ళతో ఆటోగ్రాఫ్స్ తీసుకోవాలి, లేదా ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవాలి అని చెప్పేసి వీడియోలు తీసుకోవాలి. డైరెక్ట్‌గా నేరుగా దగ్గర నుండి చూడాలని చెప్పేసి విపరీతంగా క్రౌడ్ అంతా ఎగబడుతూ ఉంటారు. ఇంకా ఆ సంధ్య థియేటర్ దగ్గర గూడా విపరీతంగా వచ్చారనమాట అభిమానులందరూ గూడా. అయితే ఇక్కడ థియేటర్ వాళ్ళు ముందుగా పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇట్లా సినిమా యాక్టర్ వాళ్ళు వస్తున్నారు. సినిమాకి సంబంధించిన వాళ్ళు అల్లు అర్జున్ అలాగే మిగతా సినిమా యాక్టర్స్ వస్తున్నారని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు. దానికి వాళ్ళు ఇవ్వకపోగా మళ్ళీ ఆ థియేటర్ వాళ్ళు గూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదనమాట. అంటే సెక్యూరిటీని ఎక్కువగా పెంచడం గానీ, లేకపోతే ప్రతి చోట ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం గానీ, క్యూ ఏర్పాటు చేయడం గానీ ఇట్లాంటివేం చేయలేదనమాట. దీనికి తోడు అల్లు అర్జున్ వచ్చేటప్పుడు ఏం చేశాడంటే, అతని వ్యక్తిగత సిబ్బంది అతని మీద అటాక్ చేయకుండా అభిమానులు ఎగబడి చేయకుండా ఉండాలని అతని సెక్యూరిటీ చూసారు గానీ, జనాలనైతే పట్టించుకోలేదు. ఇంకా అల్లు అర్జున్ వస్తున్నాడనేసరికి ఆడియన్సు, ప్రేక్షకులు వీళ్ళంతా కూడా ఎగబడి మీదకి వెళ్తూ ఉంటే వాళ్ళని అదుపు చేసే క్రమంలో వాళ్ళందరినీ నెట్టివేశారనమాట అల్లు అర్జున్‌కి సంబంధించినటువంటి పర్సనల్ సిబ్బంది. ఈ టైంలో ఇంకా థియేటర్ లోపల, బయట అంతా కూడా ప్రేక్షకులతోటి కిక్కిరిసిపోయింది. ఇంకప్పుడైతే జనరల్‌గా అంతమంది క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఊపిరి కూడా ఆడకుండా ఉంటుందనమాట. కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అవి తగ్గుతూ ఉంటాయి. అప్పుడు తోపులాట కూడా ఎక్కువ అయిందనమాట. ఇంకా తోసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఒకళ్ళనొకళ్ళు. ఈ క్రమంలో దిల్‌సుఖ్ నగర్‌కి చెందినటువంటి రేవతి ఫ్యామిలీ కింద పడిపోయారు. ఇంకా జనాలందరూ కూడా ఎక్కువగా ఉండడంతో ఆమెకైతే ఊపిరాడక ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అది గమనించిన పోలీసులు వెంటనే ఆమెను లాగారు కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. అలాగే ఆ రేవతికి ఒక కుమారుడున్నాడు. అబ్బాయి పేరు శ్రీతేజ. పాపం అబ్బాయయితే తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడనమాట. 13 సంవత్సరాలు. ఆ అబ్బాయి గూడా ఊపిరాడక కళ్ళు తిరిగి పడిపోతే వెంటనే సీపీఆర్ చేసి పక్కనే ఉన్నటువంటి దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్‌కైతే పంపించారు. ఆ తర్వాత ప్రైమరీ ట్రీట్‌మెంట్ చేసిన తర్వాత అక్కడి నుంచి వేరే హాస్పిటల్‌కైతే పంపించారు. ఈ ఘటనకు సంబంధించి రేవతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కేసు వేశారనమాట. ఇంకా క్రమంలో భాగంగా అల్లు అర్జున్ గారినైతే పోలీసులందరూ కూడా అరెస్ట్ చేశారు. ముందుగా థియేటర్ యాజమాన్యానికి సంబంధించి ముగ్గురినైతే అరెస్ట్ చేశారు. ఆల్రెడీ థియేటర్ యాజమాన్యంపై గూడా వివిధ రకాల సెక్షన్స్ కింద కేసయితే నమోదు చేశారు. ఇక తన అరెస్ట్‌ని నిలిపివేయాలని చెప్పేసి అల్లు అర్జున్ గారు హైకోర్ట్‌లో పిటిషన్లు దాఖలు వేశారనమాట. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేస్‌ని కొట్టివేయాలని చెప్పేసి హైకోర్ట్‌లో పిటిషన్ అయితే దాఖలు చేశాడు. ఈరోజు మార్నింగ్ అయితే పోలీసులు అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కైతే తరలిచ్చారు. ఇంకా మరి బెయిల్‌పై ఏమన్నా వస్తాడేమో చూడాలి మరి. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీకి అపాలజీ చెప్తూ అల్లు అర్జున్ గారు రూ. 25,00,000 అయితే వాళ్ళ ఫ్యామిలీకి కాంపెన్సేషన్ అమౌంట్ కూడా అనౌన్స్ చేశారు. అది విన్న తర్వాత చాలామంది ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నారనమాట. 25,00,000 ఎలా సరిపోతాయి అని చెప్పేసి. ఒక ఫ్యామిలీ ప్రాణం ఖరీదు 25,00,000 మీరు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటారు కదా అని చెప్పేసి ట్రోల్స్ అయితే చేస్తున్నారు. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.